కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ అంటే ఫిలిం లవర్స్ లో ఉండే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకుడు లాంటి క్లాసిక్ తర్వాత 38 ఏళ్ల గ్యాప్ తీసుకొని ఈ ఇద్దరు చేసిన సినిమానే థగ్ లైఫ్. అనౌన్స్మెంట్, టీజర్, ట్రైలర్ తోనే ఓ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో మణిరత్నం, కమల్ మరోసారి మాయ చేశారా, ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశారా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే రంగరాయ శక్తిరాజా అలియాస్ కమల్ హాసన్ పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఓసారి పోలీస్ షూటౌట్లో అమర్ అలియాస్ శింబు వాళ్ళ నాన్న చనిపోతాడు. దానికి కారణం తనే అని తెలిసి అమర్ను తీసుకెళ్లి సొంత కొడుకులా పెంచుకుంటాడు శక్తి అలియాస్ కమల్. తనకు కుడి భుజంలా మారిపోతాడు అమర్ అలియాస్ శింబు. శక్తి వ్యాపారాలు, దందా కూడా అమర్ చూసుకుంటాడు. ఇది శక్తిరాజా చుట్టూ ఉన్న మాణిక్యం అలియాస్ నాజర్, పాత్రోస్ అలియాస్ జోజు జార్జ్లకు అస్సలు నచ్చదు. దాంతో అమర్ మనసు మార్చేస్తారు. మీ నాన్నను చంపింది శక్తి అని నమ్మిస్తారు. శక్తిని చంపడానికి ఉసిగొల్పుతారు. ఆ తర్వాత శక్తి ప్రియురాలు ఇంద్రాణి అలియాస్ త్రిషన్ కూడా తీసుకొని మరీ వెళ్తాడు అమర్. మరి నిజంగానే శక్తిని అమర్ చంపేశాడా? అసలు లక్ష్మి అలియాస్ అభిరామి ఎవరు? శక్తి రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. కొందరు దర్శకులను మనస్ఫూర్తిగా విమర్శించాలన్న మనసు రాదు. వాళ్ళ చుట్టూ ఆరా అలా ఉంటుంది. మణిరత్నం అలాంటి గొప్ప దర్శకుడు. ఒకప్పుడు ఈయన తీసిన సినిమాలన్నీ క్లాసిక్సే. అప్పట్లో మణిరత్నం సినిమా వస్తే ఎలాగైనా చూడాలని అనిపించేది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు ఈయన అనిపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్కు అయినా మార్క్ మిస్ అవుతుంది. మణి సార్ విషయంలో ఇదే జరుగుతుంది. ఒకే కథ మళ్ళీ తిప్పి తిప్పి తీస్తున్నారు ఈయన. థగ్ లైఫ్ చూస్తుంటే నవాబ్కు మరో వర్షన్ చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఓ నాయకుడు, అతడి సామ్రాజ్యం, చుట్టూ మంది మార్బల్. అదే గ్యాంగ్స్టర్స్, అదే గొడవలు, అదే సొంత మనుషుల మధ్య యుద్ధం. నాయకుడు కాలం నుంచి ఇదే కథ చెప్తున్నారు మణిరత్నం. అప్పట్లో ఆయన స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్. నవాబ్ కూడా పర్లేదు. తెలిసిన కథ తీసినా ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో మాయ చేశారు మణి. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ మిస్ అయింది థగ్ లైఫ్లో. ఇంకో మాటలో చెప్పాలంటే థగ్ లైఫ్ను మాత్రం భరించలేదు. చాలా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే మన సహనానికే పరీక్ష పెడుతుంది. మధ్య మధ్యలో ఇది మణిరత్నం అనే బ్రాండ్ అని గుర్తు చేసుకున్నా కూడా ఈ సినిమాను పూర్తిగా చూడడం చాలా కష్టం. సినిమా నిండా స్టార్స్ ఉన్నారు, కానీ వాళ్లకు సరైన క్యారెక్టర్స్ పడలేదు. ఒకప్పుడు ఐకానిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన మణిరత్నం ఇప్పుడు స్క్రీన్ను తన బ్రాండ్తో నింపేస్తున్నారు అంతే. థగ్ లైఫ్ అని పేరు పెట్టినా అక్కడ ఆ థగ్స్లో లైఫ్ లేదు. ఓ గ్యాంగ్స్టర్ను వెన్నుపోటు పొడిచి అతడి స్థానాన్ని తీసుకుంటాడు పెంపుడు కొడుకు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధమే థగ్ లైఫ్. సింపుల్గా ఇదే కథ. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ పర్లేదనిపిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంది. బోరింగ్ స్క్రీన్ ప్లేతో మన సహనానికే పరీక్ష పెడుతుంది ఈ సినిమా. అంతేకాదు, క్లైమాక్స్ను కూడా తూతూ మంత్రంగా ముగించేశారు మణిరత్నం. కమల్ హాసన్ నటన గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు. ఎలాంటి పాత్రలో అయినా ప్రాణం పోస్తాడు ఈయన. శింబు కూడా బాగా చేశాడు. అమర్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. త్రిష క్యారెక్టర్ను టిపికల్గా రాసుకున్నారు మణిరత్నం. అలాగే అభిరామి, తనికెళ్ల భరణి, నాజర్, ఐశ్వర్యలక్ష్మి, అశోక్ శెల్వన్, జోజు జార్జ్, ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు సినిమాలో. కానీ ఎవరిని డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు ఓకే, కానీ పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. పెళ్లి పాట తప్పిస్తే ఏది అంతగా గుర్తుండదు జనాలకు. అయితే రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రతి ఫ్రేమ్ అద్దిరిపోతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి, కానీ దర్శకుడిగా మణిరత్నం ఈసారి ఆకట్టుకోలేదని చెప్పాలి. తన నవాబ్ సినిమానే మళ్ళీ తీసినట్లు చూపించారా అనిపిస్తుంది ఈ సినిమా మొత్తం చూసిన వాళ్ళకి. ఇక ఓవరాల్ గా వన్ లైన్ లో చెప్పాలంటే థగ్ లైఫ్ మణిరత్నం మార్క్ మిస్ అయిన ఓ గ్యాంగ్స్టర్ డ్రామా అంతే.